మాత్రము నిరీక్షణ లేదు, ఏ మాత్రం ఆధారం లేదు. ఇది బ్రతకగలవా దేవుడు అడుగుతున్నాడు. అయ్యా ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. ఈ ఎండిన బ్రతుకు బ్రతకగలదా? ఎండిన వివాహం బ్రతకగలదా? ఈ చచ్చి ఎండి నష్టం అయిపోయిన ఈ వివాహ జీవితము మరలా చిగురుస్తుందా? ఇదిగో పాడైన ఈ నీ బ్రతుకు, ఇదిగో పాడైన నీ ఆశలు, నీ వాంఛ, నీ జీవితం నాశనం అయిపోయిన నీ జీవితం దేవుడు అంటాడు మరలా బ్రతుకుతుందా? అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏంటి మీ జవాబు ఏంటి? దేవుడు అడుగుతున్నాడు బ్రతుకుతుందా అని. మీ ఆన్సర్ ఏంటి? మీ ఆన్సర్ ఏంటి? ఈరోజు చాలామంది నో, ఇంకేది బ్రతకదు, ఇంకేది అవ్వదు, ఇంకేనా మారడు, ఇంకేమ మారదు, ఇంకేది జరగదు, ఇంకా ఈ కుటుంబం కట్టబడదు, ఇంకా నా జీవితంలో ఆధారం లేదు, ఇంకా నా జీవితంలో ముందుకు వెళ్ళలేను, నాకు ఉన్నాయన్నీ పోయాయి, నేను ఇంకా ఏమీ చేయలేను, నేను కేవలం చచ్చి ఎండిన రీతిగా పడుంటాం వ్యర్థంగా, అంతే. నాలో ఏ వ్యర్థమైందే అంతే ఉంటుంది, కానీ మంచి ఏమీ లేదు. నేను చచ్చిన స్థితుల్లోనే, చచ్చిన వారి మధ్య, చచ్చిన శవాల మధ్య, చచ్చిన రీతిగా పడుంటాను. బ్రతుకుతావా? బ్రతకగలదా? దేవుడు అడుగుతా అంటే ఈరోజు చాలా మంది అంటున్నారు అస్సలు బ్రతకదు, ఇంకా అవ్వదు, ఇంకా కుదరదు. ఈరోజు మీ మాట ఏంటండి? మీ మాట ఏంటి? దేవుడు అడిగే ప్రశ్నకి ఏంటి మీ మాట? ఆశ ఉందా?